గీతా జయంతి రోజున లోకాధిపతి అయిన విష్ణువు ఆరాధనకు అంకితం. ఈరోజు ఉపవాసం ఉండి ఆరాధించడం వలన స్థానికంగా ఆగిపోయిన పనులన్నీ విజయవంతమవుతాయని, జీవితంలో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు కలుగుతాయని నమ్ముతారు. చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం మార్గశిర శుక్లపక్షంలోని ఏకాదశి తిథి అంటే ఈ సంవత్సరం డిసెంబర్ 11, 2024 తెల్లవారుజామున 3:42 ప్రారంభమై మరుసటి రోజు 12 డిసెంబర్ 2024 ఉదయం 1:09 వరకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఉదయ తిథి ప్రకారం 2024 డిసెంబర్ 11న గీతా జయంతిని జరుపుకుంటాము. గీతా జయంతి రోజున రవియోగం కూడా ఏర్పడుతుంది. కానీ ఈ రోజున భద్రుని నీడ కూడా ఉంటుంది. మరి గీతా జయంతి ఎందుకు ప్రత్యేకం? మత విశ్వాసాల ప్రకారం మార్గశిర మాసం శుక్లపక్షం యొక్క ఏకాదశి రోజున శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతా సందేశాన్ని ఇచ్చాడు. శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్రంలో అర్జునునికి 45 నిమిషాల పాటు భగవద్గీతను బోధించాడని చెబుతారు. గీతా జ్ఞానంలో మత మార్గాలన్నీ చెప్పబడ్డాయి. వాటిని అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి మోక్షాన్ని పొందగలడు. కర్మయోగం ప్రకారం మనిషి తన పనిని తాను నిస్వార్థంగా చేస్తూనే ఉండాలి. గీతలో మోక్షాన్ని పొందే మార్గం వివరించబడింది. మోక్షం అంటే విముక్తి లేదా భగవంతునిలో ఐక్యం అవ్వటం. భగవద్గీత జీవితాన్ని జీవించే కళను నేర్పుతుంది. క్లిష్ట పరిస్థితులలో సహనం, శాంతిని కాపాడుకోవడం ఎలా అనేది బోధిస్తుంది. గీతాధ్యయనం ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడుతుంది. మనిషి భగవంతునితో అనుసంధానమయ్యే మార్గాన్ని చూపిస్తుంది. మరి గీతా జయంతి రోజున చేయాల్సిన ప్రత్యేక చర్యలేంటి తెలుసుకుందాం. గీతా పారాయణం చేయాలి. గీతా జయంతి రోజున శ్రీమద్ భగవద్గీత పఠించడం అత్యంత ముఖ్యమైన పుణ్యకార్యంగా పరిగణించబడుతుంది. గీత జ్ఞానం జీవితంలోని అనేక సమస్యలకు పరిష్కారం అందిస్తుంది. స్వీయ జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. రెండవది శ్రీకృష్ణుని ఆరాధన. ఈ రోజున కృష్ణుని నియమనిష్టలతో పూజించండి. కృష్ణుని విగ్రహం లేదా చిత్రపటం ముందు దీపం వెలిగించి ధూపం, పువ్వులు సమర్పించండి. ఇక మూడవది, ఆ రోజు ఉపవాసం చేయండి. గీతా జయంతి రోజున ఉపవాసం ఉండటం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇక నాలుగవది, సాత్వికమైన ఆహారం. ఈరోజు సాత్విక ఆహారం తీసుకోండి. సాత్విక ఆహారం శరీరం, మనసు రెండింటినీ ఆరోగ్యంగా ఉంచుతుంది. ఐదవది, దానం. పేదలకు ఆహారం, బట్టలు లేదా డబ్బు దానం చేయండి. దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. ఇక ఆరవది, మంత్ర పఠనం. ఈ రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం జపించడం వలన శ్రీకృష్ణుని అనుగ్రహం మీ సొంతం. ఇక ఏడవది, తులసి పూజ. తులసి మొక్క విష్ణువుకు చాలా ప్రీతికరమైనది. ఈ రోజున తులసి మొక్కను పూజించి తులసి దళాలను దేవునికి సమర్పించండి. శివారాధన. శివపార్వతులను పూజించడం కూడా ప్రయోజనకరం. కనుక గీతా జయంతి రోజున ప్రతి ఒక్కరూ గీతా జ్ఞానాన్ని ఇతరులకు తెలియజేసేందుకు ప్రయత్నించండి.